The respective ratio of the present ages of Swati and Trupu is 4:5. 6 years hence, the respective ratio of their ages will be 6:7. What is the difference between their ages? సో ఇక్కడ స్వాతి అండ్ ట్రుపు అనే ఇద్దరు గర్ల్స్ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు. ప్రజెంట్ ఏజెస్ ఇవ్వలేదు, ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో 4:5 అని ఇచ్చాడు. 6 years హెన్స్ అంటే ఆఫ్టర్ అని. ఓకేనా, 6 years ఆఫ్టర్ అంటే 6 years తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో 6:7. సో వాళ్ళ ఏజ్ మధ్య డిఫరెన్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఫస్ట్ వాళ్ళ యొక్క ఏజ్ ఏంటో తెలియదు కదా మనకి, ఫస్ట్ ఆ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో 4:5 అని ఆల్రెడీ ఇచ్చాడు. 6 years తర్వాత అంటే ఇతని యొక్క ఏజ్ చేంజ్ అవుతుంది, ఇతని యొక్క చేంజ్ అవుతుంది. ప్లస్ 6 years ఇతని యొక్క ఏజ్కి ప్లస్ 6 years యాడ్ అవుతాయి. అంటే ప్లస్ 6 years అయిందంటే 6 years ఏజ్ పెరుగుతుంది అతని యొక్క ఏజ్కి. సో అలాగే ఇక్కడ కూడా. సో మనం లెట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ స్వాతి అండ్ ట్రుపు యొక్క ప్రజెంట్ ఏజెస్ X and Y అనుకుంటే వాటి యొక్క రేషియో 4:5 అని ఇచ్చాడు. ఇవి ప్రజెంట్ ఏజెస్ అవుతాయి, వాటి యొక్క రేషియో 4:5 ఇచ్చాడు. దాని నుంచి 5x = 4y అని రాసుకోవచ్చు. దీని నుంచి 5x - 4y = 0 అని ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ 6 years తర్వాత 6:7 అని రేషియో ఇచ్చాడు కదా. 6 years హెన్స్ అంటే ఆఫ్టర్. సో 6 years తర్వాత ఏజ్ ఎంత అంటే ప్రజెంట్ ఏజ్కి 6 years యాడ్ చేస్తాం. ప్రజెంట్ ఏజ్ X కదా, సో దానికి 6 years యాడ్ చేస్తాం. సో X + 6 అనేది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ స్వాతి అవుతుంది. అలాగే Y + 6 ప్రజెంట్ ఏజ్ కాదు, సారీ 6 years ఆఫ్టర్. 6 years తర్వాత ఏజ్ స్వాతిది ఏమవుతుంది, X + 6 అవుతుంది. 6 years తర్వాత ట్రుపు యొక్క ఏజ్ Y + 6 అవుతుంది. సో వాటి యొక్క రేషియో ఆల్రెడీ ఇచ్చాడు 6:7 అని. సో X + 6 / Y + 6 = 6/7. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7x + 7 × 6 = 42, 6y + 6 × 36. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 7x - 6y + 42 - 36. సింప్లిఫై చేస్తే 7x - 6y + 6 = 0. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు X and Y వాల్యూస్ వస్తాయి. సో సాల్వింగ్ 1 and 2 సాల్వ్ చేయాలి అంటే 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈక్వేషన్ 3తో, సెకండ్ ఈక్వేషన్ 2తో. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ ఈక్వేట్ చేసుకోవాలా, Y వాల్యూనన్నా X వాల్యూనన్నా. సో నేను Y వాల్యూని ఈక్వేట్ చేస్తున్నా. 4ని 6ని ఈక్వేట్ చేయొచ్చు. 4ని 3తో మల్టిప్లై చేస్తే 12, 6ని 2తో మల్టిప్లై చేస్తే 12 సేమ్ వస్తాయి కదా. అలా సేమ్ వచ్చినప్పుడు సైన్స్ని చేంజ్ చేసేసి మల్టిప్లై చేస్తాం. 3ని మొత్తం ఈక్వేషన్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం. 5 3 = 15, 4 3 = 12 and 0 3 = 0. 7 2 = 14, 6 2 = 12, 6 2 = 12. అలాగా నెక్స్ట్ సైన్స్ మారుస్తాం. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్. అలా సైన్స్ చేంజ్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి ఆపోజిట్ సైన్స్ ఉన్నవి. నెక్స్ట్ 15లో 14 పోతే X -12 ఉంటుంది. సో X = 12. X అంటే ఏమనుకున్నాం మనం, స్వాతి యొక్క ప్రజెంట్ ఏజ్ 12 వచ్చింది. సో X వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ అయిన 5x = 4y అని ఒక ఈక్వేషన్ ఉంది కదా మనకు ఫస్ట్ ఇక్కడ 5x = 4y అని. ఆ ఈక్వేషన్లో X వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే Y వాల్యూ వస్తుంది. 5 × 12/4 = 5. 4 3 = 12, 5 3 = 15. సో Y వాల్యూ 15 వచ్చింది. Y అంటే ట్రుపు యొక్క ప్రజెంటేజ్, Y వాల్యూ 15 వచ్చింది. సో ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, వాళ్ళ ఏజ్ యొక్క డిఫరెన్స్. అంటే ఇప్పుడు స్వాతిది 12 years ఏజ్, ట్రుపుది 15. వాటి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మైనస్ చేయాలి కదా. 15 - 12 చేస్తే 3 years. వాటి మధ్య డిఫరెన్స్ 3 years ఉంది. సో ఆన్సర్ ఈజ్ 3 years. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3 years. యాజ్ సేయింగ్ చెప్పాలంటే ఇది లెంతీ ప్రాసెస్. నార్మల్గా అయితే ఎలా తీసుకుంటారు అంటే ఇక్కడ రేషియో కనిపించింది అంటే సంథింగ్ ఏదైనా రేషియో కనిపించింది అంటే ఆ రేషియోకి ఈ నెంబర్కి రేషియో అంటే 2 నెంబర్స్ అంటే ఎక్కువైనా ఉంటాయి. మామూలుగా అయితే ఏజెస్లో 2 రేషియోస్ ఇస్తాడు కదా. సో ఆ రేషియోకి ఇట్లా మల్టిప్లై చేస్తాం. 4x 5x అని తీసుకుంటాం. ఓకేనా, అంటే ప్రజెంటేజ్ని 4x
పర్సెంటేజ్ ఆఫ్ స్వాతి 4x, ట్రిపుది 5x అని తీసుకుంటాం అక్కడ. అలా చేసినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్. నార్మల్ ఎక్స్ అనుకుంటే కొంచెం లెంతీ అనిపిస్తుంది.